ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఇంకొంతమంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉన్నారు. గొప్ప ప్రేమికుణ్ణి నేను చూడలేదు కానీ బాబు నీ నవ్వనేది బ్యూటిఫుల్ చూస్తూ ఉండాలంటే వండర్ఫుల్. క్యూట్ గా చిన్న టెడ్డీ బేర్ చేస్తే ఎలా ఉంది అంత అందంగా చేసావు. అందగాడా అందగాడా నన్ను అల్లుకుంటివి రో అందమంతా పోసి నిన్ను కట్టుకుంటాను రో. శ్రీప్రియ, శ్వేతా నాయుడు, సునంద. నీ బతికే బాగుందయ్యా బాబు, బాగుందయ్యా బాబు. దీవాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. ఓవరాల్ ఒక విజువల్ స్పెక్టికల్ లా ఉండే ఈ పర్ఫార్మెన్స్. సాత్విక్, నీ ఎనర్జీ లెవెల్స్ పీక్స్ సాత్విక్. ప్లెజెంట్లీ సర్ప్రైజ్, చాలా బాగుంది మీ యాక్ట్. మీరు ఆర్టిస్టే అనుకున్నా కానీ డాన్స్ మాత్రం ప్రొఫెషనల్ డాన్సర్ లా చేస్తున్నారు మీరు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఏందిరా ఇది, ఏందిరా ఇది? రే ఓ పని చేయండి, పడుకోండి రేడే. ఉదయించిన సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే వెయిట్ చేస్తున్నా. ఒక క్వశ్చన్ మాస్టర్, చెప్పు. మీకు ఒక హీరోయిన్ కి ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నదని బయట రూమర్స్ నడుస్తున్నాయి మాస్టర్. ఏంటండి? ఎవడా తీసుకొచ్చింది? మాస్టర్ మాస్టర్ నేను నోరు మూసుకొని మాట్లాడుతాను. నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. అతను పంపిస్తాను, నన్ను వెళ్ళిపోమంటారా? మాస్టర్ ఒక్కసారి పెళ్లి గురించి మాట్లాడుకుని పర్లేదు, ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. అడ్వాన్స్ అడిగావా? ఇచ్చాడే. ఎంత ఇచ్చాడు? 1500 రూపాయలు ఇచ్చాడు. ఏమో లెట్టుకోమంటావు? బైక్ లో మాట్లాడతారంటే పొరుగు పోతే. కాటు వేసేదాకా తెలియదయ్యా నాకు, కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది, దొరగాని బతుకయ్యిపోయిందయ్యా. అది కాదమ్మా. గుడ్ న్యూస్, ఇన్నాళ్ళ తర్వాత మన పెళ్లిని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇద్దరు రమ్మన్నారు. వెళ్దామండి. నువ్వు ఇక్కడ ఉండు, నేను పెట్రోల్ కొట్టించుకొని వస్తా. బాబు ఒక 100 కొట్టు. మీ వాళ్ళు ఏంటండి భయం వేస్తుంది? భయం ఎందుకు, నచ్చావు కదా. నువ్వెవరు? ఎవరా నువ్వు? నువ్వెవర్రా? నువ్వే వచ్చివే. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. మాది మధ్య తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. మిడిల్ క్లాస్ అంటే ఏంటండి? ఏ పైన సరే మిడిల్ లో ఆపేసి ఒక్క సంసారం మాత్రం చివరి వరకు చేయడమేనే మిడిల్ క్లాస్ అంటే. అర్థం కాలేదు కదా. ఉన్నవాడు వాడు పిల్లాన్ని తీసుకుని సినిమాకి వెళ్తాడు, లేనివాడు వాడు పిల్లాన్ని తీసుకుని పనికి వెళ్తాడు. మరి మధ్య తరగతి వాడు సినిమాకి తీసుకెళ్లేంత మనీ లేక, పనికి తీసుకెళ్లేంత మనసు లేక ఇంట్లోనే సినిమా చూపిస్తాడు. మాకు ఈ మధ్య టైం ఇవ్వట్లేదు, ఏంటి సంగతి? టైం ఎత్తాక నాకెక్కడ కుదురుతుందే బాబు. ఊర్లో వాళ్ళు అందరూనే ఒక గంట సేపు వచ్చి వెళ్ళిపో అని అంటున్నారు. ఎక్కడికి? అబ్బా వాళ్ళ పొలంలో గంట సేపు నుంచో పెడుతున్నారు లేవే. చైల్డ్ రూమ్ ఎక్కడ ఉంది? ఎందుకనే ఇటు ఉంది.
అబ్బా అయ్యో పూరా మాల్ గయా ఎట్లా వాళ్ళు దొంగలజీ మొత్తం ఎత్తుకొని పోయారు. ఈ చీర మీద 1+1 ఆఫర్ ఉంది. అయితే ఒకటి ఎట్టుకెళ్ళాను, ఇంకొకటి ఎక్కడుందో పట్టుకెళ్ళలేదు. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నేను సరదాగే నడుంగిలేవాడిని, ఇంకా నువ్వు శోభను అంటున్నావు. చూసుకోమల్లా. ప్రేక్షకులందరికీ నమస్కారం. వాళ్ళని పిలిపి చిలక, నలిని, కాజా, రాజమండ్రి రశ్మి లేదా మీ వాడు రెగ్యులర్ గా ఏం చేస్తుంటాడు? డైరీలో పిచ్చి పిచ్చి రాస్తుంటాడు. మీ వాడు డైరీలో ఏమి రాస్తే అది జరిగి తీరాలి, లేదంటే చచ్చిపోతాడు. మీరు రాసేయండి సార్. వాట్ యష్ 4 మైండ్స్ వాడుకో, 6 మైండ్స్ వాడేకు. ఇప్పుడు నేను తవ్వుకొని వడ్డారం చేయించుకోవాలి. ఓకే కేజీఎఫ్ యష్ షూటింగ్ కోసం మైండ్స్ ఇచ్చాను, 4 వాడుకోమంటే 6 వాడేస్తున్నాడు. ఆ మైండ్స్ మీవేనా? యా. అందులో బొగ్గు మీరే వాడుతుంటారా? హలో డాడీ, చెప్పడం మర్చిపోయా. నా ప్యాంట్ జేబులో 15 కోట్లు ఉన్నాయి. పని మనిషి చూడకుండా ఉతికేస్తే కొంచెం తీసి పక్కన పెట్టమని. జేబులోనే 15 కోట్లు అంటే ఎంత పెద్ద జేబో. మేడం, ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక కొండ మీద 2 ఉన్నారు. ఒకడు ఐ లవ్ యూ టు, ఇంకొకటి పేరు ఐ లవ్ యూ. ఇద్దరులో ఒకడు దూకాడు. మీ గెస్ ప్రకారం ఎవరు దూకుంటారు? సార్ ఐ లవ్ యూ టు. మీరు చెప్పండి, ఇద్దరులో ఎవరు దూకారు? సరే భాస్కర్, ఏంటి స్కిట్ కోసం కావాలి? ఐ లవ్ యూ టు. ఏ భాస్కర్ సార్, ఈవేళ విగ్గి కూడా గీయించుకోవాలి. రాత్ర నా కళ్ళ కృష్ణ భగవాన్ గారు వచ్చారు. ఈయన సెట్ లోకి నిదానంగా వస్తాడు, కళ్ళలోకి మాత్రం స్పీడ్ గా వస్తాడు కదా. కళ్యాణ్ రామ్ గారు అలాంగ్ విత్ డబుల్ టీమ్. కదా ఆ సాంగ్ లో నేను స్టెప్ లేదండి, నేను నడుచుకుంటూ వెళ్తుంటాను. ఎపిసోడ్ లో ఎలాగైనా సరే ఇవాళ మేము చేయించేస్తాం. ఇప్పుడు కాళ్ళు అలా క్రాంప్స్ వచ్చినాయి బాబు, క్రాంప్స్ వచ్చినాయి మేడం, నేను వెళ్తాను. వద్దండి, స్టెప్ వద్దండి. అలా అంటే ఓకే, సెట్ అయిపోయింది రెడీ. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. రాజుగారు, నా డైలాగ్ ఉంది. విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా? రాజావారు వేరే ఊరు బయలుదేరేటువంటి సమయం అయినది. అవును, నేను మీతో వెళ్తాను, రండి. అమ్మా, హలో, ఎవరు వీరు? మా చెలికత్త వైపు చూస్తున్నారు. ఇటు చూస్తే గీస్తే నేనే చూడాలి. మా అమ్మ. మీ అమ్మ? అవే కళ్ళు, అవే ముక్కు, మీరు మా అమ్మ. మీ అమ్మ కాదురా, నేను రోషన్ వాళ్ళ అమ్మ. The first 2 films were flop. చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. Disgraced by a lot of people also. ఎందుకు నీకు యాక్టింగ్ అవసరమా, వెళ్ళిపో. As a father, he never said that. అస్సలు డిసప్పాయింట్ అవుతున్నానా? నీకు ఏం అనిపిస్తే ఏం కావాలో చేసుకో. అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపిస్తానికి కారణం ఆయన. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. పిల్లలు సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ పాడబోతున్నారు. మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల కొలువై ఉందుగాని. జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. అసలు ఎంత బాగుందో కొత్తగా ఈ పాట నీ గొంతులో వింటుంటే. ఆడేదే వలపు నట్టనం, పాడేదే చిలి
సైతనం సై అంటే సై ఆటలు ఒక రీమిక్స్ వర్షన్ లాగా నాకు అనిపించింది. దిస్ ఇస్ ధృతిస్ వర్షన్ ఆఫ్ జగడ జగడ జగడం. ఏడేడు లోకాలతోనా పంతాటలాడాలి నాడి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి. అంత బాగా పాడారు, లోపమేం లేదు, కానీ కొంచెం ధ్వని తీవ్రత తక్కువగా ఉంది. కనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. మాకు షేర్ ఉంది ఇందులో. సో నువ్వు ఒక్కదానివే పాడడం మూలంగా ఏమైంది, కొంచెం హడావిడి కనిపించింది. చందమామ చందమామ కిందికి చూడమ్మా ఇల్లనా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా. ఏం పవర్ ఆ వాయిస్ లో. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లైతుంది, మా అజిత్ రామ్ తో పెట్టుకుంటే లొల్లైతుంది. సరిగ్గా పాడకుండా నీ పెళ్ళైతుంది. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా. బుజ్జి పెళ్లి పెద్ద ఇక్కడికి వచ్చి ఒక కళ్యాణం జరిపిస్తుంటే ఎంత శుభప్రదంగా ఉంటుందో అంత శుభప్రదంగా ఉంది. సన్ని కళ్ళు తొక్కినా సప్త బదులు మెట్టినా. కొన్ని పాటలు పాటలుగా మిగిలిపోతాయి, కొన్ని పాటలు పాఠ్యాంశాలుగా నిలుస్తాయి. శ్రీరస్తు శుభమస్తు నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. వీనికి ఏదో పెద్ద పాస్ట్ స్టోరీ ఉంది సార్. ఒక 18-20 దాకా పక్కన పెడతామే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. ఆ దుఃఖం నాకు తెలుస్తోందిరా. Killed it. నువ్వు సంగీతానికి సంతకం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.